హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా ఆల్గస్. ఇవాళ రెసిపీ దూదిగా స్పాంజీగా మెత్తగా ఉండే రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్ ఇడ్లీ పిండి తీసుకొని అందులో కొంచెం రాగి పిండి యాడ్ చేయండి. ఎంత అంటే ఇప్పుడు ఒక హాఫ్ ఇడ్లీ పిండి తీసుకుంటే 1/4 రాగి పిండి, అలా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీలు ఎలా పెడతాం, ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకొని, అలాగే ఇది కూడా యాజ్ టీస్గా అలానే వేసేసుకొని కొంచెం మనం ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటామో అలానే ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడు నార్మల్ ఇడ్లీలే కాకుండా ఇలా రాగి ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి. హెల్త్ మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. అంతే అండి, వేడి రాగి ఇడ్లీ రెడీ. దానికి కాంబినేషన్ చట్నీ కానీ ఎర్రగారం కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి రాగి ఇడ్లీలు ఎంత బాగా వచ్చేసాయో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.